రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అనేవి ఎంత ఘనంగా జరుగుతున్నాయి, ఏ లెవెల్లో ఉండబోతున్నాయి? ఘనం కంటే కూడా ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఉండే విధంగా ఘనంగా జరగడం అనేది రాచరికపు లక్షణాలను, రాచరికపు అవశేషాలను వదిలిపెట్టి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మధ్యన జరుపుకోవాలని అత్యంత నిరాడంబరంగా ప్రజల మధ్యన ప్రజలు కోరుకునే విధంగా జరగాలని తప్ప ఆడంబరంగా జరగాలని మేము కోరుకుంటలేము. జరిగేది కూడా ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా, సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏరాలని, తెలంగాణలో ప్రజల ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకున్నారు. అందుకనే ప్రజల మధ్యన బహిరంగంగా, ఇది నాలుగు గోడల మధ్యన ఎక్కడో వాళ్ళ సంబంధం లేకుండా జరిపేది కాకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల మధ్యన జరిగే విధంగా ఉండాలని అమరవీరుల కుటుంబాలను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం కవులు, గాయకులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినాయి. వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలని ఈ ప్రమాణ స్వీకారం సభ సందర్భంగా అనుకున్నాం. వీటితో పాటు తెలంగాణకు సర్వశక్తులను దారపోసిన వాళ్ళను కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం. ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు? ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి మీరేం చెప్తారు సార్? తెలంగాణలో ఈ 10 ఏళ్ళు ప్రజలకు భాగస్వామ్యం లేని పరిపాలన ఏర్పడ్డది. తెలంగాణలో తెలంగాణ ఏమైతే కోరుకుందో, అంటే దాన్ని కాకుండా, ప్రజల కోసం కాకుండా ఒక గడీల పరిపాలన జరిగింది. దాని నుంచి బయటకు వచ్చే ప్రజల మధ్యన రావాలనుకుంటున్నాం. తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలు భాగస్వాములు. ఇక్కడ ప్రజలను భాగస్వామ్యం చేయాలని, గతంలో ఉన్న నియంతృత్వము, కుటుంబ పరిపాలన, ప్రజలకు సంబంధం లేకుండా ప్రతిపక్షాలను గొంతు నొక్కేసి, మీడియాను గొంతు నొక్కేసి, ప్రశ్నించే గొంతులను తీసుకుపోయి జైల్లో పెట్టి ఇవన్నిటినీ చేసి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం అనే ఒక పరిపాలన లేకుండా చేసిండ్రు. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న మాధుర్యాన్ని తెలంగాణ ప్రజలకు చూపించబోతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు సార్, జైల్లో పెట్టడం, ఆయన్ని దాని నుంచి తట్టుకొని బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడి ఈరోజు ఒక సీఎం స్థాయిగా ఎదిగి ఈ జర్నీని మీరు ఎలా చూస్తారు? అందుకే పోరాట యోధుడు అంటే ప్రజల కోసం కష్టం ఉన్నా, ఎంత ఇబ్బందులున్నా, కుటుంబ సమస్యలున్నా, కుటుంబాన్ని పెళ్ళి మీరు చూస్తున్నారు, బిడ్డను తీసుకుపోయి జైల్లో నేను జైల్లో పెట్టినప్పుడు బిడ్డను తీసుకొచ్చి, బిడ్డది ఎంగేజ్మెంట్ ఉంటే తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టినారు. మామూలుగా 250 రూపాయల జరిమానాతో కథం కావాల్సిన చిన్న కేసును తీసుకుపోయి 14 రోజులు జైల్లో పెట్టినారు. ప్రశ్నించిన కొట్లాడాలనుకున్న ప్రతిసారి గృహ నిర్బంధం. ఇవన్నిటిని దాటి వచ్చినట్టే ఒక పోరాట యోధుడు తెలంగాణ ప్రజల అని గుర్తించే ఇలా అధికారం అప్పచెప్పినారు. ఒక పోరాట యోధుని పాత్ర నుంచి ఇవాళ బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యతలకు వస్తున్న రేవంత్ రెడ్డి గారు అంతకంటే సమర్థవంతంగా పరిపాలనను తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామికంగా అందిస్తారనే విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెడతారు కూడా, మీరే చూస్తారు. సోషల్ మీడియాలో చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు ఒక మంచి ఐటీ మినిస్టర్ని కోల్పోయారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఐటీ మినిస్టర్ ఎవరుంటారు అని చెప్పేసి అంటే దాని గురించి ఖచ్చితంగా కేటీఆర్ లాంటి అవినీతిపరుడు, కేటీఆర్ లాంటి ఒక సోమరిపోతు, కేటీఆర్ లాంటి ఒక విలాస పురుషుడు అయితే ఉండడు. ఖచ్చితంగా ఐటీ రంగాన్ని, మీకు తెలుసు 1980లో ఐటీ అంటేనే రాజీవ్ గాంధీ, ఐటీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. అంతకంటే ముందు కూడా ఇవాళ ఐటీ టవర్స్ కట్టింది కేటీఆర్ వచ్చినాక కాదు, వచ్చినాక అన్ని మంచిగా ఉన్నాక దిద్దితే లీడర్షిప్ కాదు. ప్రతి మౌలిక సదుపాయాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసే నాయకుడు వస్తాడు, మీరే చూస్తారు కదా రేపు. థ్యాంక్ యూ.